క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరివచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తండ్రీతిగా ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచన ప్రారంభము. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపడినట్లు వెలుగునద్దకు వచ్చును. దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ దిన ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దుష్క్రియలు సత్క్రియలు, దుష్క్రియలు సత్క్రియలు, చీకటి వెలుగు, లోకము, ఇది విశ్వాస జీవితములో ప్రతినిత్యము గ్రంథములో మనము వింటూ ఉంటాం. దుష్క్రియలు సత్క్రియలు, వెలుగు, చీకటి. పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్న కొన్ని సత్యాలను ఈ దినమున నేర్చుకుందాం. ఆ తీర్పు ఇదే. ఒక తీర్పు, జస్టిఫికేషన్ జరిగింది. ఏమిటి జస్టిఫికేషన్ అంటే, తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని నీ కొరకు లోకములోనికి పంపి నిన్ను వెలుగుమయము చేయటానికి, ఆ దుష్క్రియల నుంచి నిన్ను విడిపించడానికి, సత్క్రియలు చేయటానికి నిన్ను స్థిరపరచాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఆ తీర్పులో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఎరగాలి. ఆ తీర్పులో ఉన్న సత్యము 18, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు లేదు, అనగా జడ్జిమెంట్ లేదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. ఏమిటంటే, మనుష్యుని యొక్క జీవన క్రమము చీకటిలో జీవించుట, వెలుగును ఆశ్రయించిన వాడిగా ఉంటున్నాడు. వెలుగును ఆశ్రయిస్తే తన యొక్క తప్పిదాలు తెలుస్తాయని మనుష్యుడు తన జీవితాన్ని చీకటిలోనే ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే రీతిగా వెలుగును సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడివని విశ్వసిస్తాడు. తన సత్యమును ఆరాధించేవాడు, సత్యము వైపు తిరిగేవాడు, సత్యమునే తన యొక్క జీవన క్రమంలో ఆశీర్వదకరంగా మార్చుకున్నవాడు ఏం చేస్తాడంటే, తను క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపడినట్టు వెలుగునద్దకు వచ్చును. నీవు ఎలాంటి వాడివి? సత్యవర్తనుడువా, దుష్క్రియలను చేసేవాడువా? ఆ దుష్క్రియలు గద్దించబడతాయని వెలుగు దగ్గరికి వస్తే నువ్వు రాలేకపోతున్నావని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటి దుష్క్రియలకు సాదృశ్యముగా ఉన్నది. చీకటిమయమైనటువంటి జీవితాలు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన ఉద్యోపకరణములు ధరించుకుందాము.
రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. మనము రాత్రి జాములో చీకటిలో ఉండేవాళ్ళం కాదని, సత్క్రియలు చేసేవాళ్ళమని దేవుడు మాట్లాడుతూ మనకు ఒక సలహా ఇస్తున్నారు. పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఇంకను అంధకార సంబంధమైనటువంటి క్రియలలో పాల్గొని విశ్వాసులుగా మనం చలామణి అవుతున్నామేమోనని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 13, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు అయినను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఈ క్రియలు, ఈ మనస్సుకు సంబంధించినటువంటి క్రియలు, ఆ క్రియలు రక్షింపబడి దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు వాటన్నిటిని త్యజించాలి. వాటన్నిటిని త్యజించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటాం. ఎప్పుడు ఆ యుద్ధోపకరణాలని మనం ధరించుకోవాలి. అటువాడు వెలుగుమయమైనటువంటి జీవితంలోనికి వెళ్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 4వ వచనములో ఒక సత్యాన్ని చదువుకుంటాం. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చినకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. దేవుడు ఆ దినమున వెలుగులో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని, వెలుగులో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని వేరుపరుస్తారు. దుష్క్రియలు చేసేవారిని, సత్క్రియలు చేసేవారిని వేరుపరుస్తారు. ఆ దినము అనగా రెండవ రాకడ రాబోతున్నది. కాబట్టి ఇంకనూ నువ్వు దుష్క్రియలు అనగా చీకటిలోనే జీవిస్తున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యుల వలె, ఇతరుల వలె ఏమంటున్నాడు చూడండి. నిద్రపోక మెళుకువగా ఉండి మత్తులము కాక ఇందుము. రాత్రి నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. కాబట్టి రాత్రి జాము చీకటికి సంబంధించినది. నువ్వు ఇంకను వెలుగుమయమైన జీవితాన్ని ఎరుగక జీవిస్తున్నావా అని దేవాతి దేవుడు మనతో ఈ దినమున మాట్లాడుతున్న మాటను మనము చూస్తూ వస్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. లోకము అనగా సాతానుకు సంబంధించినటువంటి మనుష్యులు ఆయనను ద్వేషిస్తున్నారు. చీకటిమయమైనటువంటి జీవితాలు, దుష్క్రియలు చేసేవారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములు ఒక సత్యమును మనము చదువుకుంటూ వస్తున్నాం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, బద్ధతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని నేను మునుపు చెప్పిన ప్రకారం బట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని ఎంతో స్పష్టముగా చెప్పుచున్నారు. దుష్క్రియలు, చీకటికి సంబంధించినటువంటి వ్యక్తులు, రాత్రి జామున మత్తుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి దేవుడు స్పష్టంగా మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. నీవు ఏ గుంపులో ఉన్నావు? ఇంకను చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావని దేవుడు మనల్ని ఈ దినాన్ని ప్రశ్నిస్తున్నాడు. మన యొక్క జీవితాలు దేవునికి ఇష్టముగా ఉంటున్నాయా లేవని దేవుడు మాట్లాడుతున్నాడు. 3:16 ఈ సత్యాన్ని ఆత్మదేవుడు యాకోబు పత్రికలో తెలియజేస్తున్నాడు. ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యమును ఉండును. కాబట్టి మనం ఇటు క్రియలన్నీ కూడాను మన జీవితాల్లో ఉంచుకోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇర్మీయా భక్తుడు ఈ విషయాలన్నింటిలో కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 14వ అధ్యాయము 10వ వచనమును మనము చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు,
ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాటం ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. ఇట్ ఇస్ కాల్డ్ పాపము అంటున్నాడు. వారి ఇష్టం వచ్చినట్టు వారి యొక్క క్రియలు జరిగించే వాడిని పాపమని ఆత్మదేవుడు తెలియజేసిన స్థితిని మనం గుర్తించుకోవాలి. 7:21 కూడా ఆయన ఒక సత్యాన్ని తెలియజేసి, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడినకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. దేవుడు ఏ విధమైనటువంటి లోబడే స్థితిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను నువ్వు బలపరుచుకొని దేవునికి ఇష్టమైన వాడిగా ఉండటానికి నీ జీవితాన్ని భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్న మాటలను మనం బలపరుచుకుందాం. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో చీకటికి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతున్న మాటలను మనం ఈ రీతిగా చూస్తున్నాం. హల్లెలూయా. ధర్మశాస్త్రమైన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారి నీతిమంతులుగా ఎంచబడుదురు. ఆ జ్ఞానుసారము జీవించటమే నీతి. ఆ స్థితి మనము కలిగి ఉండాలని, దేవునికి ఇష్టలైన గారిగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునయుండుడి. వాక్యానుసారముగా జీవించటమే దేవునికి ఇష్టమైన క్రియ. లేని దుష్ట క్రియని దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటలను మనము గ్రహిస్తున్నాం. సహోదరులారా, యాకోబు 4:11, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుతున్నాడు. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చినడిలా ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. తీర్పు తీర్చడానికి నువ్వు న్యాయవంతుడువా? కాదు. ఆ స్థితి నీకు లేదని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెలుగును ప్రేమించే వాడిగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. వెలుగు అనే స్థితిని మనం చదువుకున్న వాక్యంలో ఈ దినాన 1వ అధ్యాయం 17 యోహానులో చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. కృప సత్యము యేసయ్య ద్వారా కలిగిందని సంగతిని ఇట్ హాస్ బీన్ మేనిఫెస్టెడ్ త్రూ జీసస్ ద్వారా, యేసయ్య ద్వారా కృప సత్యమును దేవాతి దేవుడు మనకిచ్చారని మనం గ్రహించాలి. యోహాను సువార్తలో యెషయా భక్తుడు ఆత్మదేవునితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 45వ అధ్యాయము 6వ వచనమును మనం చదివినప్పుడు ఈ రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను స్వసిద్ధపరిచితని, యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. అసలు నిన్ను సిద్ధపరిచి నీ తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టింది ఆయనే సృష్టిని సృష్టించిన దేవుడు. సృష్టి అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నది అంటూ ఆయన అంటున్నాడు. చూడండి, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయువాడను, సమాధానకర్తను కీడును కలుగు చేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగు చేయువాడను. కాబట్టి సర్వ సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి. అయితే నువ్వు వెలుగులోకి రావటానికి దేవునికి ఇష్టమై ఉన్నదని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలను ఆయన సృష్టికర్త అయిన తెలుసుకొని కీర్తనాకారుడు డేవిడ్ ఏ రీతిగా చెప్తున్నాడంటే వెలుగుని గురించి కొన్ని సత్యాలను ఆయన ఆత్మవశుడై తెలుసుకొని మనతో మాట్లాడుతున్న మాటలను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 104:20 కీర్తనలు. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులని తిరుగులాడుచున్నవి. చీకటిని కలుగు చేసినప్పుడు అవి రాత్రి జామునే తిరుగుతాయని కీర్తనాకారుడు ఆత్మవశుడై తెలుసుకొని తెలియజేసి, అదర్వైజ్
పగలు తిరిగినట్లయితే మనం అందరం ఇప్పుడు మరణించేవాళ్ళం. దేవుని యొక్క క్రమాన్ని మనం గ్రహించాలి. 24లో కూడా చూడండి, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నువ్వు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. సృష్టికర్త వెలుగుమయమైనటువంటి జీవితాన్ని మనకి ఇయటానికి ఆయన సృష్టించుకున్నారని మనం గుర్తించాలి. ఆమోసు భక్తుడు 4వ అధ్యాయము 13వ వచనములు ఆయన ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 4:13లో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. పర్వతములు నిరూపించువాడను, గాలిని పుట్టించువాడను ఆయనే, ఉదయమన చీకటి కమ్ము చేయవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. సర్వమును సృష్టించేవాడు ఆయనని మనమందరము గుర్తించాలని భక్తుడు మనకు తెలియజేసిన మాటలను మనము గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మరి ఒక సత్యాన్ని ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఎక్లీసియాస్టిక్స్ లో ఉన్నటువంటి సత్యము 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి 2:13వ వచనము, అతడు చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకమని నేను తెలుసుకుంటున్నా. జ్ఞానము చీకటి, వెలుగు బుద్ధిహీనత. భక్తుడైనటువంటి సాల్మన్ ద వైస్ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి వెలుగు ఎలాంటిదని చెప్తున్నాడంటే ప్రయోజనకరమైనది అంటున్నాడు. బుద్ధిహీనత జ్ఞానము కొలిచినప్పుడు జ్ఞానముతో నువ్వు దేవుని ప్రయోజనకరమైన దాని వెలుగును వెంటాడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 11:7లో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. ప్రసంగి 11:7-11. హల్లెలూయా, 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 హల్లెలూయా. 11:7. హల్లెలూయా. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుటగా కన్నులకు ఇంపుగా ఉన్నది. వెలుగులో మనోహరం ఉంటుంది. ఆయన యేసయ్యని నువ్వు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనాకారుడే కొన్ని సత్యాలను మనకి ఈ దినాన తెలియజేస్తున్నాడు. 97:11లో ఆయన తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నువ్వు నీతిమంతుడివైతే ఆ వెలుగు నీదే అని గుర్తించుకో. అది పరిశుద్ధాత్మవశుడై ఆయన తెలియజేసిన మాటలను మనం గుర్తించుకోవాలి. 112:4లో మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు భక్తుడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు కలవారు. నువ్వు యథార్థవంతుడు అయితే నీ కోసం దేవాతి దేవుడు వెలుగు పుట్టించాడని గుర్తించుకోవచ్చు. కటాక్షమును వాత్సల్యతను నీతిమంతులకు ఇచ్చునని దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడని మనం అనుకోవాలి. 36:9లో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనాకారుడు తెలియచేస్తున్న మాటని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తాం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఆయన ఎరిగిన వారికి వెలుగు యేసయ్యను ఎరిగిన వాడు. నిన్ను ఎరిగిన వాడిలో నీ కృపను, అదార్థ హృదయమైన నీ నీతిని ఎడతెగక నింపుము. ఆయన యందు ఉంటే మన కృప మనతో ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన మాటలను మనం గుర్తించబద్దులమవుతున్నాం. అందుకనే దేవాతి దేవుడు భూలోకంలోనికి వచ్చినప్పుడు ప్రియకుమారుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఆయనే స్వయంగా మాట్లాడుతున్న ఈ మాటను మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 5, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనము లోకమునకు వెలుగై ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన మాటలను మనం గుర్తించబద్దులమవుతున్నాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయములో ఉన్న ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయములో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. 1:5 మేమాయన వలన విని మీరు ప్రకటించు వర్తమానం ఏమన్నా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. నీ దేవుడు యేసయ్య.
ఆయనలో చీకటి లేదు. నీవు ఆయన దగ్గరికి రమ్మని కోరుతున్నాడు. నువ్వు ఇంకను రక్షింపబడి కూడా చీకటిలో ఉన్నావేమోనని దేవుడు మరలా మరలా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నీకు నీవుగా గుర్తించుకొని మరలా నీవు దేవాతి దేవుని యొక్క సన్నిధికి రావాలని ఆయన యొక్క సదుద్దేశమై ఉంటున్నది. 2 పేతురు 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టుంది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు కలగటానికి యేసయ్య వాక్యమనే యేసయ్య నీకు వాక్యాన్ని అనుగ్రహించాడు. ఆయన యొద్దకు వచ్చి నువ్వు మేలు పొందటానికి నీవు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న ఈ మాటను మనం గుర్తించుకొని మన జీవితాలని భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న స్థితిని మనము కలిగి ఉండాలి. 2 పేతురు 2:22లో మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగుబడిన పంది బురదలో దొరుకు మళ్ళీ నటును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఎవరికి? నీతి మార్గము నుంచి తప్పిపోయి చీకటిలోనికి వెళ్ళిన వారికి. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదని ఆత్మదేవుడు తెలియజేసిన మాటని మనము గుర్తించుకోవాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 2:14 కీడు చేయు 13 అటివారు చీకటి త్రోవలో యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు, కీడు చేయ సంతోషించెదరు, అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించెదరు. చూసారా, చీకటి మార్గంలో నడవటానికి దేవుని రక్షించబడి ఆ యొక్క స్థితి నుంచి మారిన వాళ్ళకి దేవుడు మాట్లాడుతున్న మాటని వారు గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నారు. మనం ఇంకనూ చీకటిలో నడుస్తున్నామా, వెలుగులో నడుస్తున్నామా అని దేవుడు ఒక ప్రశ్న మనకు వేస్తున్నారు. ఆ రీతిగా మనం జీవించడానికి మనల్ని భద్రపరుచుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 15:10వ వచనము అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృపలో అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింప ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. అది వెలుగులో జీవించటం అనేది దేవుని కృప అని నువ్వు గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు వెలుగులో లేకుండా ఇంకా దుష్క్రియలు చేయొచ్చు, ఇంకా నువ్వు దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావేమోనని దేవుడు ఈ దినాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావేమోనని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు అపొస్తలుల కార్యములు ప్రవక్తలను మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటునే. దేవుడు మాట్లాడిన మాటలను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఈ దినాన మీరు గ్రహించి ఆ రీతిగా దేవుని యొక్క జీవితంలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండంలో ఈ డ్వెల్స్ ఇన్ ద లైట్ అని తెలుసుకొని మాట్లాడిన మాటలను మనం చూస్తున్నాం. 13వ అధ్యాయము 21వ వచనములో ఆత్మదేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. 13:21లో వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైన ప్రజల ఎదుట తొలగిపోలేదు. దేవుడు ఆ రీతిగా he did his job and he has showed the light to the people in those days. 1 తిమోతి 6:16లో ఈయన ఆత్మోశ్రయ పౌలు భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి గాక. ఆమేన్. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు నీ కోసం భూమి మీదకి వచ్చి నీకు వెలుగును అనుగ్రహించాడు. ఆయనకి ఎవ్వరూ సమీపించలేదు. తేజస్సు అది. నీవు మరలా తిరిగి ఆ తేజస్సులోనికి వెళ్ళటానికి ఆయన భూలోకానికి వచ్చి అద్వితీయ కుమారుడిగా సులుమానుపై మరణించి మనల్ని రక్షించుకొని ఆయన సొత్తుగా చేసుకొని ఆయన
ఆ వెలుగై ఉండి నిన్ను ఆ యొక్క వెలుగులోకి తీసుకెళ్ళడానికి వచ్చారు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సమీపపురాన్ని తేజస్సులో ఉన్న మనలని ఆయన తేజస్సులో నడిపిస్తున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యముని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. 21వ అధ్యాయము ప్రకటన 23వ వచనము. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించును, గొర్రె పిల్లయే దానికి దీపము. 22 రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఆ స్థితిని కలుగ చేయడానికి దేవుడు భూలోకానికి వచ్చారు. నువ్వు ఇంకనూ చీకటిమైన దుష్క్రియలలో ఉన్నావా? అది విడిచిపెట్టు. సత్క్రియలు కలిగి దేవుని సన్నిధిలో రక్షించబడిన వాడివై ఆయన వెలుగుమైన జీవితంలోని ప్రవేశించు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వెలుగు అయిన చీకటి, లోకము, దుష్క్రియలు, సత్క్రియలు మా జీవితాల్లోనైనా ఏది మేలైనవో మీరు తెలియచేసి మమ్మల్ని రక్షించుకొని నైనా మీ నిత్య జీవనకు వారసులు చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకొచ్చినారు. మీరు కృపాసత్య సంపూర్ణైన దేవుడు నాయన. అటు దేవుని యందే మేము జీవిస్తున్నాము. తీయక దేవుని మందిర బిడ్డలను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ప్రతి ఒక్క కుటుంబాన్ని, బిడ్డలను మీ పాదసన్నిధిలో పెడుతున్నాను. తల్లిదండ్రులకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు, భర్తకును, భార్యకును శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కుటుంబాల్లో ఉన్న ప్రతి జటిలమైన కఠినమైన సమస్యల నుంచి విడుదల చేస్తున్నందుకు స్తోత్రాలు. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దయచేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగానైనా యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహం బట్టి, గర్భఫలం బట్టి, అపవాదిని తరిమివేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నారు తండ్రి. మీరు ఆత్మదేవుడు అని ఒక అద్భుతమైన సత్యమును మాకు తెలియజేసినందుకు కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా, దాని యొక్క దినములుగా ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు దయచేసినందుకు స్తోత్రాలు. అయినా వృద్ధులు ఉన్నారు స్వామి, అయినా వారికి ఆదరణ దయచేయండి. ప్రార్థనా జీవితం ఇచ్చినందుకు స్తోత్రాలు. స్వస్థతలు ఇచ్చినందుకు స్తోత్రాలు. వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు కని వెళ్ళారు నాయన. అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలుగా ఉన్నారు. మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, చైనా దేశం, రష్యా దేశము, జపాన్ దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో నైనా బిడ్డలు ఉన్నారు. వారికి నైనా క్షేమమైనటువంటి సమాచారం అనుగ్రహించే యోగ్యత గల బిడ్డలుగా సిద్ధపరిచి స్థిరపరచని నైనా వారందరినీ మీరు ఆశీర్వదించి మేళ్లతో నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్న చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు. ఆర్థిక స్తోమత కలుగు చేయండి. ఉద్యోగములు చేస్తున్న వారు ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు. కరోనా జరగకుండా వారిని ఆశ్చర్యకరంగా మార్చండి నైనా. అదే రీతిగా నైనా మన వ్యవసాయం చేస్తున్న బిడ్డలు నూరంతుల ఫలితం దయచేయండి. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశ్చర్యకరంగా మార్చుకొని ఇక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితం నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక. శాంతిని కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి అనుగ్రహించబడిన గాక. అధికారులకు, అధిపతులకు జ్ఞానం, వివేకము దయచేసి పరిపాలన సౌలభ్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. త్రియేక దేవుని మందిర పరిచయను మీరు ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు కృతజ్ఞత అభివందనలు. నాయనా, ఆదివారం జరుగుతున్న ఆరాధన ఆత్మతో నింపి నాయన మీరే పరిశుద్ధాత్మతో, శక్తితో నింపుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అదే రీతిగా నాయన మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న ఆరాధనను మీరు ఆశీర్వదించి బలపరచబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. అగ్నితో నింపుతున్నందుకు స్తోత్రాలు. విశ్వాసుల చుట్టూ, సంఘం చుట్టూ మీ అగ్ని కంచెనందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభుడు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. అట్లా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధుల నుండి తీక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి కృప దయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రమైన దేవుడు, శక్తివంతమైన స్థితిగతులను గ్రహించిన దేవుడు, కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిరమును ఆశీర్వదించి బలపరిచిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you. God bless you. Have a nice day. Thank you. శాశ్వతమైనది నీవు నాయన చూపినా